హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా నేను మా ట్యూషన్లో చదువుతున్న పిల్లలందరికీ సేమియా కాయాలనుకున్నాను. ఎందుకంటే మేము పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు, ఏదో సింపుల్గా ఇలా చేసుకుందామని చెప్పి ఒక పక్క డ్రై ఫ్రూట్స్ని దూరగా వేపుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్కన దూరగా వేపుకొని ఒక పక్కన సేమియా అనేది మరగబెట్టుకున్నాను. సేమియా అయితే రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది, అంతా బాగుంది. చూడండి, ఇలా కప్పుల్లోకి తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ పుచ్చకాయ తీసుకున్నాను. పుచ్చకాయ కోసి అందరికీ ముక్కలు కోసి ఇద్దామని చెప్పి పుచ్చకాయని అయితే కోసేసాను. పుచ్చకాయ చాలా ఎర్రగా ఉంది, చూడండి, చాలా ఎర్రగా ఉంది, అలాగే చాలా స్వీట్గా కూడా ఉంది. అలా ప్రతి ఒక్కటి కూడా కోసుకొని రెడీగా ఉంచుకున్నాను. పిల్లలందరూ కేక్ వేయడానికి సిద్ధం అవుతున్నారు. మా ఆయన నాకు సెల్ఫీ స్టిక్ ఇవ్వడానికని అది సెట్ చేస్తున్నారు. మేమందరం కలిసి ఒక సెల్ఫీ స్టిక్లోని సెల్ఫీ వీడియో తీస్తూ కేక్ కటింగ్కి ప్లాన్ చేసాము. దాని భాగంలోనే వీళ్ళందరూ కూడా లైట్స్ అనేవి ఆపేశారు. కానీ లైట్స్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోయారు. చూడండి, లైట్స్ ఆన్ చేయలేదని చెప్పి మళ్ళీ లైట్స్ ఆన్ చేయమని చెప్పాను. ఇలా మా పెళ్లి రోజుని కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము మా ట్యూషన్ పిల్లలతో. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కేక్ని కోస్తున్నప్పుడు మహేష్కి అయితే తినేస్తుంది అప్పుడే, నేను పెట్టకముందే. ఫస్ట్ నేనైతే మా ఆయనకి పెట్టాను. మా ఆయన మాత్రం నాకు ఇంకా పెట్టలేదు, ఎప్పుడు పెడతారని వెయిట్ చేస్తున్నాను. ఆయన అయితే పెట్టలేదు. ఆలోపే మా పిల్లలు, మా చెల్లి అందరూ తినేస్తున్నారు. ఇప్పుడు మా ఆయన పెట్టారు. ఇప్పుడు పెట్టేశారు కదా అని చెప్పి ఆ కేక్ని పక్కకి తీసేసి వాళ్ళందరికీ సర్వ్ చేద్దామని చెప్పి లైన్గా, ఇది సెల్ఫీ స్టిక్ మా ఆయన ఇచ్చారు. పిల్లలందరికీ లైన్గా కూర్చోబెట్టి సేమియా, అలాగే కేకు, పుచ్చకాయ ముక్కలన్నీ కోసుకున్నాను కదండి, ఇవన్నీ కూడా పిల్లలందరికీ సర్వ్ చేశాను. టేస్ట్ ఎలా ఉందంటే చాలా బాగుంది మేడం, చాలా బాగుందని అన్నారు. వాళ్ళందరికీ నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మేము నైట్కి అందరం కూడా బయటికి వెళ్ళిపోతున్నామండి తినడానికి రెస్టారెంట్కి. ఇది చోడవరంలో ఉన్న ఒక రెస్టారెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మేము రోజు వెళ్ళాం, కానీ అప్పుడప్పుడు కొన్ని వెకేషన్స్కి మాత్రం వెళ్తూ ఉంటాము. ఒకటే రెస్టారెంట్కి వెళ్ళాలని ఏమీ లేదు కదా, అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క రెస్టారెంట్కి మారుతూ వెళ్తాం. ఈ చోడవరంలో పెద్దగా ఎక్కువ రెస్టారెంట్లు అంటూ ఏమి లేవు, మహా అయితే 4-5 ఉన్నాయి అంతే. ఈరోజైతే మేము ఆల్ఫా రెస్టారెంట్కి వచ్చాం. ఇది ఆల్ఫా రెస్టారెంట్ మండి. మేము చూడండి, ఇలా దిగానే మా పిల్లలైతే పరిగెత్తేస్తున్నారు లోపలికి. మా చెల్లి, మా తమ్ముడు, మా పిల్లలు అందరూ పరిగెట్టేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు ఇంకా మా ఇష్క, మా ఆయన, మా తమ్ముడు ఇంకా బండిని అయితే పార్కింగ్ చేస్తున్నారు. మా తమ్ముడు అలా బయటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడు. నేను ఎంటర్ అయిపోయాను ఇంకా రెస్టారెంట్లోకి. చూడడానికి ఎవరు లేరు అనిపించింది, కానీ రెస్టారెంట్లో ఎవరు కూడా లేరు. 9:15 అయిపోయింది మేము వెళ్ళేసరికి. పిల్లలైతే అల్లరి చేస్తున్నారు బాగా. నాకు చాలా కోపం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. మా ఆయన నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము. ఆలోపు ఎందుకు ఖాళీగా ఉండాలి, మనం రెస్టారెంట్కి వచ్చాం కదా అని ఒక వీడియో అయితే తీసుకున్నాం. మా పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారు. మా లక్షిత్ అయితే ఫ్యాన్ వేయడానికి బాగా గెంతుతున్నాడు. అది షాక్ కొడుతుందని చెప్పి అక్కడ పనిచేసే ఆవిడని పిలిచి ఫ్యాన్ వేయించాను. అప్పటికి ఇంకా ఏంట్రా బాబు ఫుడ్ రాలేదని లక్షిత్ అనుకుంటున్నాడు. ఫుడ్ వచ్చింది, అందరూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ బిజీగా అయిపోయారు. బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారని నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఫుడ్ అయితే బాగుంది, అందరూ బాగానే ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే చోడవరంలో ఆల్ఫా రెస్టారెంట్లో మండి ఫుడ్, ఆల్ఫా మండి చాలా బాగుంటుందని
వెళ్ళాము. మేమైతే మండి చెప్పలేదు, కానీ మామూలుగా 1100 బిల్ అయ్యింది. 1100 బిల్లుకి 20 రూపాయలు టిప్ కలిపి మరి 11:30 ఫోన్పే చేశాను. లాస్ట్లోని ఇలా దాచేయడం అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.